TCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కురుగొండ గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. కోట పట్టణంలో వెలిసిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు. వాకాడు మండల కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్వాగతం. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కురుగొండ గ్రామ ప్రజలు బాణసంచా వేడుకలతో ఘన స్వాగతం పలికారు. గ్రామం మొత్తం ప్రజావేదిక వద్దకు నడిచారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సమయంలో ఇలాంటి ప్రజావేదిక తమ గ్రామంలో ఎమ్మెల్యే నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. ఒకసారి అందరూ మీ కర్తాల ధ్వనులతో గట్టిగా చప్పట్లు. కమానండి మాజీ ఎమ్మెల్యే గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి స్వాగతం తెలియజేస్తున్నాము. ఎక్స్ ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యే మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మండల అధ్యక్షులు విజయ్ నాయుడు గారికి, స్థానిక నాయకులు అంకయ్య గారికి, అలాగే మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే మనకు ఈ ఎలక్షన్ లో మైనస్ వచ్చిన ఈ కురుగొండ గ్రామంలోనే 2852 ఓట్లు ఉంటే మనకు ఇప్పుడు తెలుగుదేశం మెంబర్షిప్ లో 2000 మెంబర్షిప్స్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆదరణ మీరు ఎప్పటికీ చూపించి ఆదరణ అట్లే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు, అలాగే సమర్థవంతమైన నాయకుడు. మీరందరూ చూశారు, ఇప్పుడు గెలిచి సంవత్సరం కాకముందే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడుపుతున్నారో, అలాగే సంక్షేమ పథకాలు ఆయన ప్రచారంలో సూపర్ 6 అందరికీ చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆయన ప్రచారంలో చెప్పినట్టు ఏప్రిల్, మే, జూన్ నుంచి కూడా ఆయన ఎక్కడ మన వల్ల అయ్యేది కాదు, ఎమ్మెల్యే వల్ల కాదు. మరి ఏది ఏమైనా గ్రామ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారు నోట్ చేసుకునేది. తప్పకుండా ఒక్కొక్క సమస్య ఈ గ్రామంలో పరిష్కరిస్తాం. ఈ రోజు 50 లక్షల మండలంలో 50 లక్షల సిమెంట్ రోడ్లు ఏ గ్రామానికి ఇవ్వాలా, ఒక్క కురుగొండకే ఇచ్చాం. అంటే ఇక్కడ దుస్థితి కూడా అట్నే ఉంది. హరిజన వాళ్ళలో కానీ, గిరిజన కాలనీలో కానీ, అరుంధతి వాళ్ళలో కానీ, బీసీ కాలనీలో కానీ ఎక్కడ కూడా ఒక గజం సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు గత ప్రభుత్వాల్లో. ఈరోజు మరి అందుకే మేము ఈ గ్రామంలో గతంలో ఎప్పుడో మా పెద్ద ఆయన నేదురుమల్లి జనార్దన్ గారు వచ్చినప్పుడు జరిగింది ఇంత సభ. తర్వాత నేను ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత చూస్తా ఉన్నాను. ఎప్పుడో లేదు.
తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామానికి చెందిన తిరుమూరు శ్రీనివాసులరెడ్డి, తేజస్విని, నిఖిల్ రెడ్డి, కావ్య ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలను తెలియజేస్తున్నట్లుగా గంగిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం ఉభయదాతలకు అమ్మవారి సారే చీర, పసుపు కుంకుమను అందించిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కుమార్తె నితిన్ రెడ్డి ఆలయ సత్కారాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, శరవణన్, బాలు, బలవోలు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, ఇప్పలపల్లి కిష్టయ్య, రామయ్య, కోటేశ్వరరావు, ఆలయ పూజారి కుమారి తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి ఇద్దరు Kailasana
ఈరోజు అన్నదాతగా ఆ కోటమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని ఆలోచన మరి అంత జరగమ్మా జరగమ్మా శుక్రవారం శ్రీ 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 కోటమ్మ తల్లి దేవస్థానంలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆ కార్యకర్తలు తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, తేజస్విని, నిఖిల్ రెడ్డి, కావ్య, గంగనపాడు, వాతావరణం వీరి సౌజన్యంతో కొన్ని వందల మంది ఈరోజు ఆకలి తీర్చుకోవడం జరిగింది. ఈ యొక్క ఫలితం రాగలిగినటువంటి జన్మల్లో కూడా వాళ్ళకి అనుసరిస్తుందని, కోటమ్మ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ప్రసరిస్తుందని ఈ సుఖీభావ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. అదేవిధంగా నల్లమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ధర్మకర్త, వారి సతీమణి కార్యక్రమంలో వారి సౌజన్యంతో జరిగేటటువంటి కార్యక్రమం సకల సౌభాగ్యాలని సమకూరుస్తుందని, అందరూ కూడా వినియోగించుకునేటటువంటి మంచి కార్యక్రమంగా కొనసాగుతుంది. కోటమ్మ తల్లి అనుగ్రహం వారి మీద కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి భక్తులు, పనివాళ్ళు, అన్నం వడ్డించేటటువంటి సహకరించేటటువంటి వాళ్ళందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని
తిరుపతి జిల్లా వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత చేపట్టిన రాజకీయ కార్యక్రమంలో ఎంతో ఆర్భాటం కనిపించింది. ఇటీవల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మనోజ్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాకాడు మండలం నుంచి మరికొందరిని పార్టీలోకి ఆహ్వానించే క్రమంలో భాగంగా వాకాడు మండల కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. క్రెయిన్తో గజమాలలు వేయడం, వందలాదిగా కార్యకర్తలు కార్లు మోటార్ బైకులతో ర్యాలీ చేపట్టడం వంటి కార్యక్రమాలను పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి ప్రెస్టీషియస్ గా చేపట్టినట్లు తెలుస్తోంది. కోట, వాకాడు, చిట్టమూరు మండలంలోని నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కోట క్రాస్ రోడ్డు నుంచి వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ వరకు వాహనాలలో భారీ చేపట్టిన ర్యాలీలో హంగామా కనిపించింది.
సోమవారంలో సత్యవేడు నియోజకవర్గానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేసిన సందర్భంగా వారి సమక్షంలో పాపారెడ్డి మనోజ్ కుమార్ ని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిగా గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ విచ్చేసిన సందర్భంగా ఆయనకు విద్యానగర్ నుండి 100 బైకులతో వాకాడ అశోక్ పిల్లర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తీన్మార్ డప్పులతో బాణసంచాలతో గజమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ గతంలో సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, మండలంలో అన్ని చోట్ల అభివృద్ధి పెద్దపీట వేశామని, వాకల్లో పేద ప్రజలకు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరుతో కాలనీ నిర్మించి వారికి ఇల్లు కట్టించామన్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు వేశామని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ వాకాడ్ మండలంలో గతంలోనే నిలబడ్డామని, మనోజ్ కుమార్ రెడ్డి చేరికతో మరింత బలపడిపోయామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధిక ఓట్లతో టీడీపీ జెండా ఎగరేస్తామని, కూటమి ప్రభుత్వం సత్తా చాటుతామని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులు మేము చేయబోమని తెలిపారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గానీ నాయకుల మీద గానీ ఎటువంటి దాడికి పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నారా లోకేష్ బాబు కార్యకర్తలు భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు సంక్షేమానిధి 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచారని తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, సన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, చరణ్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, మాజీ జెడ్పీసీ ప్రమిళ, కిషోర్ నాయుడు, సర్వత్తం రెడ్డి, కోట వాకాడు, చిట్టమూరు మండలాల టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇటువంటి ఘనత ఏది ఉంది అంటే అది మన పాజిల్ సునీల్ కుమార్ గారి మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు లేవంటే ఏంటంటే ఎంతకాలం పంట అడిగారు తప్ప ఎందుకని ఎన్ని రోజులు కూడా ప్రజలించినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఆ పంట వల్లే మనం ఎంతో డెవలప్ చేసే మండలాన్ని. ఈ రోజు కూడా ఫండ్స్ ఇచ్చినా కూడా రోడ్ చేసే ఇంకా 10 ఏళ్ళ రోడ్ లేవు. అన్నదానం చేసుకోవడం తప్పితే కొత్తగా రోడ్లు వేయాలని పెద్ద కూడా లేవని అనుకుంటున్నాం. అటువంటి ఏదన్నా ఇంకా రాబోయే రోజుల్లో కొత్త గృహాలు కానీ ఏదన్నా కూడా మన మండలానికి ఎలాంటి లోటు చేయరని నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మదన్ గారి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా చేతి నమస్కారం తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దలు వాకాడు మండల సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు మా మదన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే నా ఎలక్షన్లో ముందుండి మొత్తం వాకాడు టౌన్ అయితే ఏమి, వాకాడు మండలం అయితే ఏమి, నేనున్న సునీల్ నీకని ధైర్యంగా మొత్తం వాకాడంతా నన్ను తిప్పించి చాలామందిని ముఖ్య నాయకుల్ని పార్టీలో చేర్పించి నా గెలుపుకి ప్రధాన కారణమైనటువంటి మా విజయశేఖరన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఒక్క చేతితో పోరాడే తెలుగుదేశం పార్టీని మొన్నటిదాకా కూడా మదన్ వచ్చిన తర్వాత మా విజయన్ వచ్చిన తర్వాత తోడయ్యారు. ఇప్పుడు మా మనోజన్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. స్థానికంగా మోగించేటువంటి పరిస్థితి కూడా వచ్చామని చెప్పి మేము తెలియజేస్తున్నా. మాతో పాటు మా మిత్రులు ఆయన గతంలో మాతో ఉన్నాయనే సరే కొన్ని పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా పురుషయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ గెలుపులో వాకాడు మండలం ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి నేను చెప్పక తప్పదు. ఏదైనప్పటికీ ఈరోజు వచ్చినటువంటి మా కోట పార్టీ అధ్యక్షులు మా సర్వోత్తమ రెడ్డి గారికి, మా జలీల్ గారికి, అలాగే మా ప్రసాదయ్య నేనున్నాను అన్నా నీకు అని చెప్పి నిలబడిన మా ప్రసాదయ్య కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కిషోర్ నాయుడు గారికి, మా సురేష్ గారికి, మా రాజు గారికి, పులిమి శ్రీరన్న గారికి, అలాగే రామచంద్ర రెడ్డి గారికి, పెద్దలు సీనియర్ నాయకులు ఏమిచ్చినా పదవి ఇచ్చినా వద్దుంటాడు, నాకు వద్దు అంటాడు. వాళ్ళందరూ కూడా అన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, ఈరోజు మనం పనిచేసినా పోయినసారి మనకి 42,000 ఓట్లతో మైనస్లో ఓడించారు నన్ను. నాకు అర్థం కదా. ఎందువల్లంటే పోయినసారి ఏమైందంటే చాలా చర్చిలకి నేను ఇక్కడ సహాయం చేశా. ఆ చర్చిలో కూడా జగన్మోహన్ గెలవాలని చెప్పి ప్రార్థనలు చేశారు. సరే అక్కడ గెలవచ్చు, కానీ మీకు సహాయం చేసిన సునీల్ కుమార్ ఓడిపోతే ఇబ్బందే కదా. సరే అయింది. 5 సంవత్సరాల్లో ఏ ఒక్క చర్చి కన్నా ఎవరన్నా సహాయం చేశారా? లేకపోతే గతంలోలాగా మా నాయకుల్లాగా మీతో ఎవరన్నా నాయకులు అందుబాటులో ఉన్నారా? మేము చెప్పేది ఒకటే, మేము మీకు అందుబాటులో ఉంటాం. ఇక్కడ చూడండి, నాయకులు అందరినీ చూడండి, అందరూ మీతో ఉండేవాళ్ళే. పేదలతో నడిచేవాళ్ళం. మేము కోటేశ్వరం కాదు, పేదలతో మాట్లాడకుండా పోయేవాళ్ళం కాదు. మేమందరం కూడా మీతో ఉండేవాళ్ళమే. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ వాకాడు మండలంలో ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో పెద్దలతో అందరితో మాట్లాడి కూడా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మాటిస్తున్నాను మీకు. అట్లాగే మా చిట్టి కాంపౌండ్ నుంచి మా దినకరన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా విజయశేఖరన్ని నమ్మి ఆయన ఫ్రెండ్గా ఉండి మాకు మొట్టమొదట చర్చి కాంపౌండ్లో ఎంట్రీ ఇచ్చిన మా దినకరన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంట్లో ఏమీ డౌట్ లేదన్నా, మేము ఉంటాం, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు దేనికి కూడా ఇబ్బంది పడలేదు. మన ఎక్కడ చెడ్డ చేయం, మనం చేసేది మంచే. ఎక్కడ మనకు కూడా మళ్ళీ చెప్తున్నా, రాజకీయ కక్షలు అయితే మాకు లేవు. నాకే కాదు, ఇక్కడ వాళ్ళు ఎవరికి కూడా రాజకీయాలు చేసి కక్ష సాధించాల్సిన అవసరం మనకు లేదు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడన్నా సరే ఇబ్బంది పెడితే మాత్రం వదిలే సంబంధం లేదు. తోడు తీస్తాం, తాడు తీస్తాం. వాళ్ళ మొహమాటలే. మంచిగుంటే ఎంతవరకైనా మంచే, చెడ్డకొస్తే ఎంతవరకైనా చెడ్డే. పార్టీ కేడర్ విషయంలో అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ అండగా మన యువ నాయకుడు ఇదే రోడ్డు పైన పాదయాత్ర చేసినటువంటి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మనకు అండగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మీరు చూస్తూ మంచిగున్నాం. ఈరోజు కార్యకర్తల సంక్షేమ నిధి కూడా 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచినటువంటి ఏకైక మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు
మనందరికీ అండగా ధైర్యవంతుడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆయన సహాయ సహకారాలు కూడా మనకి పూర్తిగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే పెద్ద ఆయన మోడీ గారు ఈరోజు మగాడుగా యుద్ధంలో జయించి ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ ద బెస్ట్ అనేటువంటి పరిస్థితికి వచ్చారు. గతంలో మోడీ గారు అంటే కొంతమంది ముస్లింస్కి కొంతమంది క్రైస్తవులకి పడకపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మోడీ గారే దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ముస్లిం క్రైస్తవుల్లో కూడా పూర్తిగా ఈరోజు మార్పు వచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మనోజ్ అన్న చేరడం, మొట్టమొదట వాకాడికి రావడం కార్యక్రమం పూర్తయింది. ఇక మీద అందరం కూడా కలిసి ప్రతి విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నా కేడర్కి, మనోజ్ అన్నేమి కొత్త ఆయన కాదు, మనోజ్ అన్న పాతోడే. మీకు అందరూ తెలుసు కదా, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనతో ఉన్నాడు, ఓడిపోయినప్పుడు మనతో ఉన్నాడు. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం కొన్ని ఇబ్బందుల వల్ల లేకపోయినాడు తప్ప ఆయనేమి కొత్తగా పార్టీలో వచ్చిన అయితే మాత్రం కాదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, అలాగే మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇది ఒక సిస్టమ్. తెలుగుదేశం పార్టీకి పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెడితే మేమైతే ఒప్పుకోం. పాత వాళ్ళు ఇబ్బంది ఏం పడకుండా మీకు మేము ఉన్నాం. పాత వాళ్ళకి మరి చెట్టంత మనిషి ఇక్కడ ఉన్నాడు, మీకు ఇబ్బందిలే పాత వాళ్ళ విషయం వస్తే. అట్లాగా ఆయన తోడుగా మన విజయన్ ఉన్నాడు. డేర్ అండ్ డెవిల్ ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా నన్ను కూడా చెప్తాడు, ఏం మొహమాటం కూడా అబ్బాయి పద్ధతి పరమని చెప్పేస్తాడు. ఎందుకంటే అది కూడా చాలా మంచిది మనకి. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి చెప్పేవాళ్ళు లేరు గతంలో. ఇప్పుడు మనందరూ కూడా ఒక పెద్దగా మన విజయన్న ఉన్నందుకు కూడా నాకు నిజంగా ఎప్పుడూ గర్వపడతా. వాకాళ్ళలో మా విజయన్న మాతో ఉండడం కూడా చాలా సంతోషం. అలాగే పెద్ద ఆయన పేరు ఆయన గోపాలన్న, నందగోపాలన్న కూడా వయసులో వచ్చి మాకంతా తిరిగి డోర్ తిరిగి నా గెలుపుకి ఆయన కూడా కారణంలో కలిగినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అప్పుడు పార్టీలోకి వచ్చినటువంటి మా జనార్దన్ రెడ్డి అన్న, అలాగే తారకనాథ్ రెడ్డి గారు, అలాగే ఆ రోజు ఎవరెవరైతే పార్టీ పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గాంలో దాడి చేసి 28 మంది అమాయకులను కాల్చి చంపినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి వారి స్థావరాలను నిర్వీర్యం చేసిన ఘటన దేశంలో నలుమూలల ప్రజలకు తెలియపరిచే విధంగా తిరంగా ర్యాలీ నిర్వహించాలని ఎమ్మెల్యే పాచం సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాచం సునీల్ కుమార్ ప్రజలతో కలిసి జాతీయ జెండా ఎగురవేసుకుంటూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను తానే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందించి పరిష్కారం చూపాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, ఎంపీటీఓ శ్రీనివాసులు, టీడీపీ అధ్యక్షులు దూవురు మసూదన్ రెడ్డి, పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నీళ్ళు తీసుకో, వాటర్ బాటిల్. పేరు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పౌరులను 28 మందిని ఊచకోత కూర్చి కాల్చి చంపేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. దాంట్లో ముఖ్యంగా మన జిల్లా కావలి వాసి కూడా దుర్మరణం చెందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సమర్థమైనటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైతే మన భారతీయుల్ని
ఏ ఉగ్రవాదులు అయితే హతం చేశారో వాళ్ళందరినీ కూడా హతం చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యస్థం చేస్తుంది, నేను చేస్తున్నాను, అది పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం సమాప్తం అయిపోయింది అని చెప్పిన తర్వాత అసలు మనకి అమెరికాతో సంబంధం లేదు, అమెరికా మధ్యస్థం మనకు అవసరం లేదని మోడీ గారు చెప్తున్నా వాళ్ళు కాల్పులు ఆపినట్టు ఆపి మళ్ళా కూడా మన వాళ్ళని బార్డర్ దగ్గర ఆ యొక్క డ్రోన్లు ప్రయోగించడం కూడా చూసాం. ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా ఏం చేసినా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ సైన్యం యొక్క చిన్న ఇంటికి కూడా పీకులేని పరిస్థితిలో ఈ పాకిస్తాన్ ఎదురున్నారని చెప్పి ఉగ్రవాదులు తెలియజేస్తున్నారు. మొత్తం యావత్ భారతదేశం ఈరోజు మోడీ గారు చేసినటువంటి ఒక ధైర్య సాహసకరమైనటువంటి ఈ చర్యని అందరూ కూడా ఈరోజు సమర్థిస్తున్నారు. యావత్ భారతదేశం కూడా ఆయనకు అండగా నిలిచింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అండగా మేముంటాం అని మొట్టమొదట చెప్పినటువంటి రాష్ట్రాల్లో మనం ముందున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మన ప్రధానమంత్రి మన సైన్యం పాకిస్తాన్ వాళ్ళకి ఈజైన సమాధానం చెప్పినందుకు, అలాగే ఎంతమంది అయితే వాళ్ళు చంపేశారో అంతకన్నా ఎక్కువ మందిని మన వాళ్ళు తుదముట్టించేందుకు కూడా ఈరోజు విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా విజయోత్సవ సందర్భంగా తిరంగా ర్యాలీలు 3 రోజులు చేయమని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన మీద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ తిరంగా ర్యాలీలు కూడా ఇక్కడ చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే చనిపోయినటువంటి మన వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాలు కలిసి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని విమర్శించే ధోరణిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 50 లక్షలు కూడా చాలా మంచిది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పడం కూడా మొట్టమొదటి జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని పొందినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ధైర్యంగా మన సైనికులు రిపోర్ట్ చేసి ఉగ్రవాదాన్ని హతం చేసినందుకు దానికి ఈరోజు అందరం కూడా ఈ తిరంగా ర్యాలీలు పెట్టామని తెలియజేస్తూ, అలాగే అందరం కూడా మన భారతదేశం అవసరం అంటే మన ప్రాణ ఇచ్చేదానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడూ మళ్ళీ పాకిస్తాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. జిత్తులు మారి దేశం ఏదో ఉంటుంది పాకిస్తాన్, ఇలాంటి పాకిస్తాన్ని తుదముట్టించాల్సిన అవసరం కూడా ఉంది, వాషౌట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మళ్ళీ వాళ్ళు ఇదే కవింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా మన మోడీ గారు పాకిస్తాన్ని తుదముట్టించేటువంటి కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా అందరం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికి కృతజ్ఞతాభావంతో ఉండాలని కూడా తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు ఎవరైతే మోడీ గారి పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి కొద్దిమంది, అందరు కాదు కొద్దిమంది ఈరోజు రిలీజ్ అయినారు. నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు ఉండబట్టే కదా ఈరోజు మనం పాకిస్తాన్ వాళ్ళని తరిమామనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు మోడీ గారికి ఫేవర్ అయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, ఈ ర్యాలీకి వచ్చినటువంటి అన్ని తెలుగుదేశం పార్టీ అన్ని మండల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇంకోటి అది కాదు, ఈరోజు సంతోషం, ఆనందదాయక విషయం మాకు వాకాళ్ళలో మరో బలం తోడైంది. ఇక మాకైతే చాలా ధైర్యంగా ఉంది. ఎందువల్లంటే వాకాడు అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో మా విజయనగరం కూడా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మెజార్టీ వచ్చిందని, అప్పట్లో నాల్పల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది అన్నాం. ఆ తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ మొత్తం మీద మొన్న తగ్గించారు మా ఊళ్ళు, నాయకులు మొన్న తగ్గించారు. ఈసారి ఇంకా కూడా తగ్గిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అవతల నాయకులు ఎవరు కూడా జనాల్లో తిరిగే వాళ్ళు లేరు. మేము తిరుగుతాం, అవసరమైతే ప్రజలు తిరిగినా మమ్మల్ని మేమైతే పేద ప్రజల కోసం
పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్తూ మళ్ళీ మా మనోజ్ అన్న మంచి మనసు చేసుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మనోజ్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా పార్టీ విషయంలో మాతో ఉన్నంత వరకు కూడా నిజాయితీగా కూడా ఒకసారి కృషి చేస్తున్నా భవిష్యత్తులో కూడా మా పెద్దలు మా నాయకులు మా మదన్న మా విజయశేఖరన్న కానీ అలాగే మా క్యాడర్ మా దయాకర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మా శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి ఎవరైతే మా క్యాడర్ ఉన్నారో ఇక్కడ వాకాడు మండలందరూ కూడా మా కృష్ణమూర్తి గారు కానివ్వండి అందరూ కూడా మనోజ్ గారికి పూర్తి తోడ్పాటు ఇస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేమందరం కూడా పూర్తిగా లోకేష్ బాబు కూడా చాలా సంతోషపడ్డారు. అడిగారు ఏమన్నా ఎట్టున్నారు మీరు, ఎట్టున్నారు మీరు, బాగున్నారా, కలవండి, రేపు పండగ తర్వాత వచ్చి కలవండి అని చెప్పి కూడా లోకేష్ బాబు కూడా అన్నతో మాట్లాడడం జరిగింది. కాబట్టి అందరం కూడా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ జెండా స్థానిక సంస్థ ఎలక్షన్లో వాకాళ్ళలో పాతాలన్నటువంటి దృక్పథంతో ఉన్నాం. అదే మా బీజేపీ జనసేన వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు, వాళ్ళు లేకుండా మేము కూడా వీళ్ళ పాత్రలు చాలా కష్టం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంస్థ చైర్మన్ వి నారాయణ్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారిని దర్శించుకున్న నారాయణ్కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ నెల 18వ తేదీన ఇస్రో 101 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. మరియు PSLV C-61 భూమి పరిశీలించేందుకు శాటిలైట్ ను గగనతలంలోకి తీసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. 1962లో శ్రీహరికోటలో ప్రారంభించిన ఇస్రో 63వ PSLVని లాంచ్ చేయబోతున్నామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. PSLV C-61 rocket will be lifting the Earth observation satellite 09. As you all are aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV. And we are going to have a Earth observation satellite which is going to serve the country in all domains of Earth observation. It will be all-weather satellite, irrespective of the cloud or rain. It can take the Earth observation data and serve the country in all domains. Okay. Thank you. सर बला जनक Sir, please, sir. Okay, I think you have taken photographs. Good. Why? Because we are having meeting. Okay, come, sir. और सारे तरीके मिल गया श्रीहरि कोटा डायरेक्ट நாங்க ரெகுலரா வருவோம் நாங்க ஸ்ரீஹரி கோட்டா நாங்க தான் கவர் பண்றோம் சார் रुको ओके तंबी थैंक यू நாங்க அப்படியே எடுத்து வந்துறோம் அப்படியே On 18th early morning 5:59 we have scheduled the 101st launch of India. The PSLV C-61 rocket will be lifting the Earth observation satellite 09. As you all are aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV. And we are going to have a Earth observation satellite which is
going to serve the country in all domains of Earth observation. It will be all weather satellite, irrespective of the cloud or rain. It can take the Earth observation data and serve the country in all domains. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కురుగొండ గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు. వాకాడు మండల కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్వాగతం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.